బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా పొన్నాల్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులు నడపడం వల్ల బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన వారు గ్రామంలోని రోడ్లపై మూత్రం పోసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మద్యం సేవించిన తరువాత ఖాళీ సీసాలను తమ ఇంటిపై వేస్తున్నారని తెలిపారు. రాత్రిపూట మద్యం సేవించి తమ ఇంటి ముందే బాటిళ్లు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్స్ పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం సేవించడం వల్ల ప్రజల ప్రాణాలు పాడైపోతున్నాయని, తాగొచ్చి ఇండ్లలో గొడవలకు దిగుతున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి పొన్నాల్ గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లివర్ మొత్తం ఖరాబ్ అయిన కూడా మళ్ళీ పోతే మందు తెచ్చుకుంటుండు. మొత్తానికి మా ఊళ్ళో మందు బంద్ చేసి పుణ్యం కట్టుకోండి. మందే అమ్మొద్దు, బాధ ఉండదు. ముసలాయన సాగు కొడుతుండ్రు, రోజు కొడుకు తాగొచ్చి అలా ఏం బాధ వాళ్ళకు? బాధ అంటే బాధ ఏంది? ఎందుకు ఊళ్ళో అమ్మకుంటే తాగరు. వయసు కాడికి ఎవడో పోతాడు తెచ్చుకుంటారు, కానీ మా ఊళ్ళో మాత్రం మంది అమ్మొద్దు. బెల్ట్ షాపులు 11 ఉన్నాయి సారు మా ఊర్లో. ఏడ పడతాడు ఇంటిత పోరలు తాగుతున్నారు, ఇంట్లో వస్తారు, కొట్లాడుతున్నారు. తండ్రిని కొట్టుడు, తల్లిని కొట్టుడు. ఇంటి మీద ఏడ పడతాడు బజార్. మా బజార్ అయితే మొత్తం ఏడ పడతాడు సీసాలు వేస్తున్నారు.